నమస్తే టీవీ 49 న్యూస్ కు స్వాగతం. కేశవరంలో ప్రైవేట్ ఎన్నికలకు వెళదామంటూ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు విసిరిన ఛాలెంజ్ ను తాను మనస్ఫూర్తిగా స్వీకరిస్తున్నట్లు మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అయితే మిగిలిన 42 గ్రామాలు మండపేటలోని 30 వార్డుల ప్రజలు ఆయనకు అవసరం లేదా అని ప్రశ్నించారు. ఏది ఏమైనా ఎమ్మెల్సీ తోట సవాల్ను తాను స్వీకరిస్తున్నట్లు చెప్పారు. ఆయన చెప్పిన విధంగానే ముఖ్యమంత్రి జగన్తో ఇందుకు సంబంధించిన ప్రకటన చేయిస్తే తమ పార్టీ అధినేత చంద్రబాబుతో తాను ప్రకటన చేయిస్తానని తెలిపారు. ఎమ్మెల్సీ తోట వాపు చూసి బలుపు అనుకుంటున్నారని, కేశవరం గ్రామాన్ని సమూలంగా దోచేయడంతో ప్రజలంతా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారనే విషయం ఆయన తెలుసుకోవడం లేదన్నారు. సొంత సామాజిక వర్గీయులే ఆయనపై ఆగ్రహంతో ఉన్నారని, అయితే ఆయన రౌడీజానికి భయపడి ఎవ్వరూ మాట్లాడటం లేదన్నారు. ఎందుకొచ్చాడు ఈ రాక్షసుడు, మా కొండలు దోచేస్తున్నాడని గ్రామస్తులంతా ఆవేదన చెందుతున్నారన్నారు. ఈ విషయాలన్నీ గ్రామంలో నిర్వహించే ప్రైవేట్ ఎన్నికల అనంతరం ఎమ్మెల్సీ తోటకు అవగతమవుతుందన్నారు. ఎన్నికలకు సంబంధించి తరువాతి ఘట్టం ఏమిటో తోట తెలియజేయాలని కోరారు. అదేవిధంగా నియోజకవర్గంలో 5 కోట్ల రూపాయలతో ట్రాన్స్కో పనులు చేసినట్లు తోట చెప్పారని, అందుకు సంబంధించిన నిధులు మంజూరు ఉత్తర్వులను మీడియాకు చూపించాలని కోరారు. అదేవిధంగా అభివృద్ధి విషయమై ఎమ్మెల్సీ తోట చర్చలకు సిద్ధమని ప్రకటించడం విడ్డూరమన్నారు. ఆయన మాటల గారడీలు రామచంద్రపురంలో సాగుతాయేమో గాని మండపేటలో సాగవన్నారు. ఆయన చెప్పే సొల్లు కబుర్లు ఈ నియోజకవర్గ ప్రజలు వినరన్నారు. ఆ రోజు టిడ్కో విషయంలో ఇలాగే బహిరంగ చర్చలకు సిద్ధమని చెప్పి ఆపై తన ఇంటికి పోలీసులను పంపారన్నారు. మరలా ఇదే బాణీలో తప్పించుకుందామని చూస్తున్నారా అని ప్రశ్నించారు. తోటకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే సాకులు చూపించకుండా తన సవాల్ను స్వీకరించాలని కోరారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు ఉంగరాల రాంబాబు, వాదా ప్రసాదరావు, కొవ్వాడ అప్పన్నబాబు, గడి రాంబాబు, కాళ్లకూరి శ్రీను, మల్లిపూడి గణేష్, గుండు వీరతాతరాజు, జొన్నపల్లి సూర్యారావు, వల్లూరి ఇందిరారాణి తదితరులు పాల్గొన్నారు. గౌరవ ఎమ్మెల్సీ శ్రీ తోట త్రిమూర్తులు గారు నాకు ఒక ఛాలెంజ్ ఇచ్చారు. దాన్ని నేను మనస్ఫూర్తిగా స్వీకరిస్తున్నాను. కేశవరం గ్రామంలో ప్రైవేట్ ఎలక్షన్కి వెళ్దాం అని చెప్పి ఆయన ఛాలెంజ్ చేశారు. ఆ ఛాలెంజ్ని నేను అంగీకరిస్తున్నాను. మరి ముందుగా మీరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేత మీరు చెప్పినట్టుగానే ప్రకటన చేయించవలసిందిగా నేను కోరుతాను. రెండో విషయానికి వస్తే, మీరు మన మండపేట నియోజకవర్గానికి ఎలక్ట్రికల్ పనుల నిమిత్తం 5 కోట్ల రూపాయలు శాంక్షన్ అయిందని చెప్పి ప్రెస్ మీట్లో చెప్పారు. చాలా సంతోషం. మరి గత 25 సంవత్సరాల నుంచి ఎవరు చేయలేని పనులు నేను చేస్తానని చెప్పి కూడా చెప్పడం జరిగింది. చాలా సంతోషం. ఒకసారి అది కూడా మరి పాత్రికేయ ముఖంగా శాంక్షన్ కాపీలు నాకు అందజేయవలసిందిగా, ఆ కాదండి ప్రజలకు తెలియజేయవలసిందిగా, ఆ శాంక్షన్ కాపీలు ప్రెస్ ఇవ్వాల్సిందిగా మరి మిమ్మల్ని నేను కోరుకుంటా ఉన్నాను. ఇక అభివృద్ధి విషయానికి వస్తే మరి మీరు ఒక విషయం చెప్పడం జరిగింది. ఏ గ్రామంలో సరే నేను రెడీ, నేను చర్చకు సిద్ధం అని చెప్తా ఉన్నారు. మరి ఇంతకుముందు చూసాం మీ యొక్క చమత్కారతనం, మీ మాటల గారడి మీకు రామచంద్రపురం నియోజకవర్గంలో సాగిందేమో తప్ప మండపేట నియోజకవర్గంలో మీరు చెప్పే సొల్లు కబుర్లు నమ్మడానికే మండపేట నియోజకవర్గ ప్రజలు ఎవరు కూడా సిద్ధంగా లేరు. ఎంచేతంటే ఒకటి చూసాం, టిడ్కో ఆవేళ బహిరంగ చర్చ అన్నారు, మేము సరే అన్నాం, పోలీసులు పంపారు, ఇంట్లోంచి బయటకు కదలడం లేదు. అంటే మరలా అదే బాణి చేద్దాం మీ ఆలోచన. మీరు ఆల్రెడీ చెప్తా ఉన్నారు, మేము ఫ్లెక్స్లు పెట్టామని. పక్కన మీరు పెట్టిన ఫ్లెక్స్ ఆ గ్రామాల్లో ఏం చేశాడన్నదే మీరు వచ్చిన తర్వాత ఆ గ్రామాల్లో ఏమేమి డెవలప్మెంట్ చేయాలో ఫ్లెక్స్ పెట్టండి. దీనికి మళ్ళీ బహిరంగ చర్చ, మళ్ళీ పోలీసుల్ని మీ చుట్టూ మా చుట్టూ తిప్పడం ఎందుకంటే ఎంత అంటే ఇది ఒక యాక్షనా, డ్రామానా? మేము ఫ్లెక్స్ పెట్టాం, అదేవిధంగా మీరు పక్కన ఫ్లెక్స్ పెడితే మ్యాటర్ క్లియర్ అవుతుంది. లేదా ఇంకొక అవకాశం ఇస్తూ ఉన్నారు. మీరు అన్ని గ్రామాలు కూడా 43 గ్రామాల్లో 30 వార్డులు కూడా ప్రెస్కి ఇవ్వండి, మేము కూడా ప్రెస్కే ఇస్తాం. మీకు రెండో ఆప్షన్ ఇది. అంతే తప్ప
కళ్ళబొల్లి కౌరులు సొల్లు కౌరులు చెప్తూ మండపేట నియోజకవర్గం అభివృద్ధి విషయంలో మీరు చెప్పింది లేకపోతే మీరు చెప్పే కథలకే వింటానికి మాత్రం నియోజకవర్గ ప్రజలు ఎవరూ కూడా సిద్ధంగా లేరని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. గౌరవ ఎమ్మెల్సీ శ్రీ తోట త్రిమూర్తి గారు నాకు ఒక ఛాలెంజ్ విసిరారు. దాన్ని నేను మనస్ఫూర్తిగా స్వీకరిస్తున్నాను. కేశవరం గ్రామంలో ప్రైవేట్ ఎలక్షన్ వెళ్దాం అని చెప్తే ఆయన ఛాలెంజ్ చేశారు. ఆ ఛాలెంజ్ని నేను అంగీకరిస్తున్నాను. మరి ముందుగా మీరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేత మీరు చెప్పినట్టుగానే ప్రకటన చేయించవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. రెండో విషయానికి వస్తే మీరు మన మండపేట నియోజకవర్గానికి ఎలక్ట్రికల్ పనుల నిమిత్తం 5 కోట్ల రూపాయలు శాంక్షన్ అయిందని చెప్పి ప్రెస్ మీట్లో చెప్పారు. చాలా సంతోషం. మరి గత 5 సంవత్సరాల నుంచి ఎవరు చేయలేని పనులు చేస్తానని చెప్పి కూడా చెప్పడం జరిగింది. చాలా సంతోషం. ఒకసారి అది కూడా మరి పాత్రికేయ ముఖంగా శాంక్షన్ కాపీలు నాకు అందజేయవలసిందిగా, నాకు కాదండి ప్రజలకు తెలియజేయవలసిందిగా ఆ శాంక్షన్ కాపీ ప్రెస్గా భాషగా మరి మిమ్మల్ని నేను కోరుకుంటా ఉన్నాను. ఇక అభివృద్ధి విషయానికి వస్తే మరి మీరు ఒక విషయం చెప్పడం జరిగింది. ఏ గ్రామంలో అయితే నేను రెడీ, మీరు చర్చకి సిద్ధం అని చెప్తా ఉన్నారు. మరి ఇంతకుముందు చూసాం మీ యొక్క చమత్కారధనం, మీ మాటల గారడి మీకు రామచంద్రపురం నియోజకవర్గంలో సాగిందేమో తప్ప మండపేట నియోజకవర్గంలో మీరు చెప్పే సొల్లు కౌరులు నమ్మడానికే మండపేట నియోజకవర్గ ప్రజలు ఎవరు కూడా సిద్ధంగా లేరు. ఎంచేతంటే ఒకటి చూసాం, టిట్కో ఆవేళ బహిరంగ చర్చ అన్నారు, మేము సరే అన్నాం, పోలీసులు పంపారు, ఇంట్లోంచి బయటకు కదలలేదు. అంటే మరలా అదే బాణి చేద్దాం మీ ఆలోచన. ఇప్పుడు మీరు ఆల్రెడీ చెప్తా ఉన్నారు, మేము ఫ్లెక్స్లు పెట్టామని. పక్కన మీరు పెట్టండి ఫ్లెక్స్. ఆ గ్రామాల్లో ఏం చేశారు అన్నదే మీరు వచ్చిన తర్వాత ఆ గ్రామాల్లో ఏమేమి డెవలప్మెంట్ చేసి ఫ్లెక్స్ పెట్టండి. దీనికి మళ్ళీ బహిరంగ చర్చ, మళ్ళీ పోలీసుల్ని మీ చుట్టూ మా చుట్టూ తెప్పడం ఎందుకంటే ఎంతను అంటే ఇది ఒక యాక్షనా, డ్రామానా? మేము ఫ్లెక్స్ పెట్టాం, అదేవిధంగా మీరు పక్కన ఫ్లెక్స్ పెడితే మ్యాటర్ క్లియర్ అవుతుంది. లేదా ఇంకొక అవకాశం ఇస్తూ ఉన్నారు, మీరు అన్ని గ్రామాలు కూడా 43 గ్రామాలు 30 వార్డులు కూడా ప్రెస్కి ఇవ్వండి, మేము కూడా ప్రెస్కే ఇస్తాం. మీకు రెండో ఆప్షన్ ఇది. అంతే తప్ప కళ్ళబొల్లి కౌరులు సొల్లు కౌరులు చెప్తూ మండపేట నియోజకవర్గం అభివృద్ధి విషయంలో మీరు చెప్పింది లేకపోతే మీరు చెప్పే కథలకే వింటానికి మాత్రం నియోజకవర్గ ప్రజలు ఎవరూ కూడా సిద్ధంగా లేరని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ముందు మీ ఛాలెంజ్ని అంగీకరించాను. అంటే మీ ఉద్దేశం కేశవరం గ్రామంలో ఒకటే ప్రైవేట్ ఎలక్షన్, అంటే మిగిలిన 42 గ్రామాలు 30 వార్డులు మీకు సంబంధం లేదు, మీకు అక్కర్లేదు. అంటే మీరు వాపు చూసి బలుపు అనుకుంటున్నారు. అంతే తప్ప కేశవరం గ్రామంలో ఏం జరగబోద్దు అనేది రేపు మీరు చెప్పినటువంటి ఆ ప్రైవేట్ ఎన్నికల్లో మీరే చూస్తారు. ఎందుకు వచ్చేట్రా బాబు మాకు రాక్షసుడు, దోపిడీదారుడు, కొండలు మింగేస్తున్నాడని చెప్పి వాళ్ళు ఏ రకంగా బాధపడుతూ ఉన్నారో, ముఖ్యంగా అందరికన్నా ఎక్కువ మీ సామాజిక వర్గం నాయకులే కార్యకర్తలే మా గౌరవం పోయింది మండపేట నియోజకవర్గం అని చెప్పి వాళ్ళు ఎలా బాధపడుతున్నారో మరి మాకు అంటే మీరంటే భయం, ఎక్కడ ఏ కేసు పెట్టేస్తారో లేదా ఎక్కడ మరి ఏం చెప్తారో అని చెప్పి భయంతో వారు మాట్లాడట్లేదు తప్ప మరి మిగిలిన జనం అందరూ కూడా మీ ఎదురుకుండా మాట్లాడలేదు తప్ప జరగబోయేది ఏంటనేది మీకు కూడా అర్థమవుతుంది. మీ ఛాలెంజ్కి నేను సిద్ధం. మీరు నెక్స్ట్ స్టెప్స్ తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని నేను సవరంగా కోరుకుంటా ఉన్నాను.